ఓఆర్ఆర్ టెండర్లపై విచారణ సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో దర్యాప్తు సమగ్ర విచారణకు సీఎం రేవంత్ నిర్ణయం హెచ్ఎండిఏ పరిధిలో విచారణ జరిపి పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం నివేదిక అందిన అనంతరం కేబినెట్లో చర్చించి దర్యాప్తు సంస్థకు అప్పగిస్తాం ఏవైనా ఫైళ్లు మాయమైతే సంబంధిత ఉద్యోగులపై కేసులు నమోదు చేయండి హెచ్ఎండిఏ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక అధికారులు నియమించాలి హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యాటక ఏర్పాట్లు చేయాలి హెచ్ఎండిఏ అధికారులతో సమీక్షలో సీఎం అన్నట్టు ఒక వార్త ఓఆర్ఆర్ టెండర్లపై విచారణ అట సిబిఐ కానీ దానికి సమాన స్థాయి ఉన్న సంస్థతోని విచారణ చేపిస్తా ఉంటుంది. అసలు ఏంది అంతా ఇప్పుడు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి దాదాపు 3 నెలలుగా వస్తుంది. ఇంకొక వారం అయితే 3 నెలలు అయింది. ఎప్పుడు విచారణ అంటారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటారు, అది అంటారు. అసలు ఏమైనా తేలిద్దా నిజంగా ఇదంతా బెదిరియటానికి, అవతల ప్రతిపక్ష పార్టీని బెదిరియటానికి, ప్రతిపక్ష పార్టీకి సహకరించిన అధికారులు బెదిరియటానికి అది జరిగిద్దా? ఇది ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే గతంలో ఓఆర్ఆర్ టెండర్లు మనం ఒక టెండర్ ప్రకటన చేసేటప్పుడు కొంత విధి విధానాలు ఉంటాయి. ఆ టెండర్కి మనం దీనికి ఇంత పైసకి ఇవ్వాలన్నా, పావులకి ఇవ్వాలన్నా, దీనికి ఒక టెండర్ విధానం ఉంటుంది. మరి అది ప్రజల ఆస్తి, ఇలా పబ్లిక్ ప్రాపర్టీ. ఈ పబ్లిక్ ప్రాపర్టీ అయినప్పుడు దానికి విధి విధానాలు లేకుండా మీ ఇష్టానుసారంగా ఆయన అరవింద్ కుమార్ సార్ అని ఉంటాడు, ఐఏఎస్, ఆయన పరిధిలో నడిచింది. మరి ఆయన పరిధిలో నడిచినప్పుడు ఈ టెండర్లని వాళ్ళ ఇష్టానుసారంగా పెట్టి పిలుచుకోవటం జరిగింది. ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు కాల వ్యవధి అని చెప్పారు. మరి సంవత్సరానికి ఒక 60 కోట్ల నుంచి సమాజం ఇప్పుడు జరుగుతున్నది. మరి అట్లాంటిది వాళ్ళు కనీస టెండర్లకు దానికి వివరణ లేకుండా వాళ్ళని పిలిపించి నిబంధనలు పాటించకుండా వాళ్ళు ఇట్లా చేపట్టిరు. ఖచ్చితంగా ఇది అక్రమంగా ఉంటది, సక్రమంగా జరగలేదు. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే 90 రోజుల నుంచి వాస్తవంగా చెప్తున్నట్టయితే వాళ్ళు అన్ని వెసులుబాటు చూసుకుంటున్నారు. ఎట్లా ఉన్నది, మరి ఏ శాఖ ఎట్లున్నది, ఏ శాఖ జోలి పోయినా కూడా ఆయన అదే విధంగా మన కేజీ శివబాలకృష్ణన్ కూడా ఉన్నది మొన్న రేరా చట్టం మీద. ఇవన్నీ కూడా ఒక్కొక్క దాని మీద ఒక ఐఏఎస్ 500 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తే మరి మంత్రులు కానీ వీళ్ళు కానీ మరి ఎట్లా, మరి దాంట్లోకి అడుగు పెడితే ఎట్లా ఏం జరుగుతుందని చెప్పి ప్రతి వాళ్ళు విచారణ చేస్తారు. ఖచ్చితంగా కూడా దాని మీద అదే సంస్థను ఏర్పాటు చేసి దాని మీద నివేదిక ప్రభుత్వం తీసుకొని మరి ఈ టెండర్లు ఎట్లా ప్రక్షాళన జరిగింది ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అయితే దీనిపైన బయట అసలు చర్చ ఏం జరుగుతుందంటే, మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏదైతే కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్నే కార్నర్ చేసి కేటీఆర్ని ఇండైరెక్ట్గా కార్నర్ చేస్తుండ, అరవింద్ కుమార్ విషయంలో ఇది ఫార్ములా ఈ రేసింగ్ కానీ దాంట్లో 55 కోట్లు కేబినెట్ ఆమోదం లేకుండా ఇచ్చిండని, ఇప్పుడు హెచ్ఎండిఏ కానీ రెరా కానీ శివబాలకృష్ణ ఇష్యూ కానీ మొత్తం చూస్తే కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తుండా, కావాలనే పొలిటికల్ కక్ష సాధింప నిజంగా జరిగిందా అనేది కూడా చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి కేటీఆర్ని కార్నర్ చేసిండు అనేది, వీళ్ళని వాడుకుంటుండు, అరవింద్ కుమార్ కానీ శివబాలకృష్ణ కానీ వీళ్ళని బయట తీసి ఆయన భయపెట్టాలని చూస్తుండు అనేది నిజంగా అది ఉందా లేదా నిజంగానే జరిగి ఉంటుంది? వాస్తవానికి ఇలా కేటీఆర్ గారే పురపాలక శాఖ మంత్రి ఉన్నాడు. అవును. ఈ హెచ్ఎండి తీసుకున్నా, ఫార్ములా ఈ రేసింగ్ తీసుకున్నా అరవింద్ కుమార్ అడ్డం పెట్టుకున్నాడు. ఒక కేటీఆర్నే కార్నర్ చేయడానికి కాదు, మరి వ్యవస్థలను మొత్తం మ్యానిపులేట్ చేసుకున్నారు వాళ్ళు. మరి ఆస్తులు సంపాదించుకోవడానికి ఎలా ఎక్కువ ఉంటాయి, మరి ఎట్లా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ఎలా ఎక్కువ ఆదాయం దొరుకుతుంది. మరి అవి చూసుకున్నప్పుడు వాళ్ళతో చేపించిండు అధికారులతో. రేపు మంత్రి అయినా కావచ్చు, కేసీఆర్ అయినా కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలను ఎవరినైనా గుంజి శిక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. అవసరం అనుకుంటే ఐఏఎస్ని ఉరిశిక్షకు రిమూవ్ సర్వీస్ చేసి ఉరిశిక్ష కూడా వేయాలని చెప్పి మేము చెప్తున్నాం. ఖచ్చితంగా చెప్తాం. కక్ష సాధింపు అనేది లేదు అసలు. అంతే, కక్ష సాధింపు అనేది బయట ఒక చర్చ. అంటే బీఆర్ఎస్ పార్టీ కేడర్ అనేది అంటే కక్ష సాధింపు అనేది లేదు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అటు మేడిగడ్డ కాళేశ్వరం కేసీఆర్ మేము పడుతున్నారు, ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కేటీఆర్ మేము పడుతున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మీద ఎందుకు అంత టార్గెట్ అనేది? వాళ్ళే కదా. ఇప్పుడు మంత్రులు కానీ ఎవరైనా చేసుకున్నారు. గతంలో మన మంత్రులను చూసినాం, విలువ లేదు వాళ్ళకి. 10వ తరగతి లోపు చదివిన మంత్రులు 10 మంది ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే మనం మంత్రుల శాఖలకు కూడా కనీసం వాళ్ళ శాఖ ఇంగ్లీష్ లో కూడా చదివే పరిస్థితి లేదు. వాస్తవంగా చెప్తున్నాండి శ్రీనివాస్ గారు, మీకు ఒకటి గమనించాలి. ఇవాళ తెలంగాణ ప్రజానికం మొత్తం చూస్తున్నది. 10 మంది మంత్రులు కూడా కనీసం ఇంగ్లీష్ అక్షరాలు చదివిన మంత్రులు ఉన్నారు. నేను చెప్తున్నా, వాళ్ళు ఈ నలుగురు ఈ వ్యవస్థను మొత్తం మ్యానిపులేట్ చేసి ఈ వ్యవస్థను తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా ఆగం చేసి దుర్వినియోగం చేసి మొత్తం అప్పుల కుప్పగా దాన్ని చేయటం జరిగింది. అందుకోసమే వాళ్ళు ఏదైనా వాళ్ళే ఉంటారు బాధ్యులు, వాళ్ళే చేస్తారు. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత